హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. విజయ్, అనంత్ ఇద్దరు అన్నదమ్ములు. సవతి తల్లి చనిపోతూ ఆస్తి మీద అన్ని అధికారాలు విజయ్ పేరిట రాస్తుంది. 4 లక్షలు విలువ చేసే ఆస్తి అనంత్ పేరిట ఉన్నందున డబ్బు కోసం ఆశపడని వారిని, అనంత్ను అన్ని విధాలా బాగా చూసుకునే అమ్మాయిని తెచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటాడు విజయ్. కానీ అనంత్ విజయ్ కుదిర్చిన సంబంధం ససేమిరా ఒప్పుకోడు. సరోజ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకోవాలంటాడు. చివరికి ఎవరి పంతం నెగ్గుతుందో, ముందు ముందు ఏం జరుగుతుందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. జీవన తరంగాలు నవల 5వ భాగం. అనంత్, రోజా ఇద్దరూ నడుచుకుంటూ వచ్చి పార్కులో కూర్చున్నారు. చల్లటి సాయంత్రం, శీతాకాలం అవటంతో అప్పుడే పొద్దుగూకుతున్నట్టుగా ఉంది. నీరెండ బంగారు రంగులో మిలమిలలాడుతూ చుట్టూ ఉన్న చెట్ల ఆకుల మీద ఎదురుగా 3 చేపల తోకలెత్తి కలిసి నిలబడి నట్లున్న ఫౌంటైన్ నీళ్ల మీద పడి నాట్యం చేస్తూ సయ్యాటలాడుతున్నట్టుగా ఉంది. ఇక నడవడం చాలు బాబు, ఇక్కడ కూర్చుందాం అలసిపోయినట్టుగా అంది రోజా. అనంత్ అంగీకరించాడు. ఇద్దరు ఫౌంటైన్కి ఎదురుగా ఉన్న మెత్తటి పచ్చికలో కూర్చున్నారు. వాళ్ల వెనక దట్టంగా గుబురుగా పెరిగి ఉన్న జువ్వి చెట్టు కొమ్మల మీద గూళ్ళు చేరుతున్న పిట్టలు చెప్పలేనంతగా కలకల శబ్దం చేస్తున్నాయి. పరిసరాలు ప్రశాంతంగా, అందంగా, హాయిగా ఉన్నాయి. అనంత్, రోజాకి బస్సు దిగి పార్కులోకి నడిచి వస్తున్నంతసేపు దోవలో పిల్లికళ్ళ పుండరీకాక్షయ్య రోజా పంపిన ఉత్తరాలు చూసి ఎలా అదిరిపోయాడో, ఈ సంబంధం వదులుకున్నట్టు తెలియజేస్తూ విజయ్కెలా ఉత్తరం రాశాడో, ఆ ఉత్తరం చూసి విజయ్ ముఖ కవళికలు ఎలా మారాయో అంతా చిలువలు పలువలు కల్పించి చెప్పి రోజాని నవ్విస్తూ ఉన్నాడు. నవ్వి నవ్వి అలసిపోయిన రోజా అలసిపోయిన దానిలా నవ్వలేక నవ్వుతూ గుండెల మీద చేయి వేసుకుని, ఇంక చాలు బాబు, చెప్పకు, నవ్వలేను అంది. అనంత్ సగర్వంగా చిరునవ్వుని అణుచుకుంటూ కళ్ళజోడు తీసి జేబు రుమాలుతో తుడుచుకోసాగాడు. రోజా బెదురు నటిస్తూ, అంతా బాగానే ఉంది, నీకేం, మగ మహారాజువి, ఇంట్లో కూర్చుంటావు. ఓ శుభముహూర్తాన మీ అన్నయ్య వచ్చి నా మీద యుద్ధబేరి మోగిస్తే అంది. అలాంటిదేదీ జరగదు, నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు అనంత్. ఎలా నమ్మకం, ఏమిటి నీకా ధీమా? అసలు నీ ఉనికి విజయ్కి తెలియకుండా జాగ్రత్త పడతాను నేను. మంచివాడివే, రోజా నవ్వుతూ చూసింది. ఒక విధంగా రోజాకి కూడా ఈరోజు చాలా సంతృప్తిగా, ఆనందంగా ఉంది. కర్కోటకుడైన విజయ్ అనంత్కి బలవంతపు పెళ్లి చేయకుండా తాను కాపాడగలిగింది. ఈ ప్రపంచంలో ఎంతో అరుదైన నిర్మలమైన స్నేహాన్ని తనకు దక్కే భాగ్యం ప్రసాదించిన అనంత్ కోసం రోజా ఏదైనా చెయ్యడానికి సిద్ధంగా ఉంది. అవసరం అయితే చెంగు నడుములో దోపి అనంత్ తరపున హిరణ్యకశిపుడు లాంటి విజయ్తో ముఖాముఖి పోట్లాడడానికి కూడా వెరవదు. లేకపోతే ఏమిటా తల పొగురుతనం? తల్లి ఇచ్చిన ఆస్తికి అనంత్ వారసుడు కాదనడానికి విజయ్ ఎవడు మధ్య? బాగు చేస్తున్నాననే పేరుతో ఇష్టం కాని పెళ్లిని బలవంతంగా మెడకు తగిలిస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారు? అనంత్కు కలుగుతున్న ఈ బాధలన్నిటికీ అతని అమాయకత్వమే కారణం. ఈ అమాయకత్వాన్ని ఆధారం చేసుకొని ఉపకారం అనే పేరుతో స్వార్థం చాటు చేసుకుని తెలివిగా విజయ్ నాటకం ఆడుతున్నాడని రోజా నమ్మకం. విజయ్ని కళ్ళతో స్వయంగా చూడకపోయినా అనంత్ మాటల్ని బట్టి అతను చాలా చతురుడని, ఎదుటివారి వ్యక్తిత్వాన్ని గుర్తించడానికి మాటలు వినడం గాని చేయని దురహంకారి అని రోజా నిశ్చయించుకుంది. నియంతలా ప్రవర్తిస్తున్న అతని చేతుల్లో నుంచి అమాయకుడైన అనంత్ని రక్షించడం స్నేహితురాలైన తన కర్తవ్యంగా మాటిమాటికి గుర్తు చేసుకోసాగింది రోజా. తను పోస్టు చేసిన ఉత్తరాల వల్ల అనంత్కి ఇష్టం లేని పెళ్లి ఆగిపోయినందుకు, విజయ్ మీద విజయం సాధించినందుకు ఆనందించింది, గర్వపడింది కూడా. రోజా అనే ఆప్తమిత్రురాలు అనంత్కి అండగా నిలబడినంత వరకు అనంత్ మీద ఎవరు ఎలాంటి అధికారాన్ని చెలాయించలేరని విజయ్ ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. అనంత్ ఇదివరలో తనకు సన్నిహితంగా రావాలని చూసిన 2 అమ్మాయిల మనసుల్ని విజయ్ ఎలా విరిచేశాడో చాలా జాలి కలిగేలా చెప్పడం ప్రారంభించాడు. వనజతో తను పడిన ఇబ్బంది, అందులో నుంచి తనని బయటికి లాగడానికి విజయ్ పడిన అవస్థ మాత్రం చెప్పలేదు. నేను తప్ప నీకు వేరే ఎవరు స్నేహితులేరేనన్నావు? రోజా నిష్ఠూరంగా అంది. ఇప్పుడు మాత్రం ఉన్నారా? అవన్నీ వచ్చిరాని వయసులో తెలిసి తెలియని పరిచయాలు, ఇప్పుడు మర్చిపోయి మాసిపోయిన జ్ఞాపకాలు. రోజా,
నిన్ను చూసిన తర్వాత అవన్నీ అలా తెగిపోవటమే నా అదృష్టంగా అనిపిస్తుంది. రోజా ముఖం సీరియస్గా మారింది. ఏమో, ఎవరు చెప్పగలరు? నాకంటే అన్ని విధాల ఉన్నతమైన అమ్మాయి కనిపిస్తే నేను కూడా అలాగే అనిపిస్తానేమో. ఛాఛా, అదేం లేదు, నువ్వు వేరు రోజా. దూరంగా చూస్తూ అంటున్న అనంత్ చటుక్కున ఆగిపోయాడు. అతని కళ్ళు హఠాత్తుగా పెద్దవైనాయి. అనంత్, ఏమిటది? ఏమైంది? అనంత్లో వచ్చిన ఈ మార్పు చూడగానే తను కూడా చప్పున అటువైపు తల తిప్పి చూస్తూ అంది. అనంత్ చెంగున లేచి చటుక్కున 2 అంగాల్లో వెనకగా గుబురుగా ఉన్న చెట్లల్లోకి మెరుపులా అదృశ్యమయ్యాడు. ఏమిటది? ఏమైంది అనంత్? రోజా తను కూడా కంగారుగా లేవబోయింది. ష్, మాట్లాడకు, కదలకు, అక్కడే కూర్చో, చెట్ల మధ్య నుంచి హెచ్చరించాడు అనంత్. అనంత్ ప్రవర్తన అర్థం కాని దానిలా అయోమయంగా చూస్తున్న రోజా మరోసారి తల తిప్పి గేటు వైపు చూసింది. దూరంగా ఉన్న ఆ పెద్ద గేటులో నుంచి పచ్చగా బొద్దుగా పుట్టలాంటి గౌనుతో ముద్దుగా ఉన్న ఒక 8 సంవత్సరాల ఆడపిల్లని చెరోచేత్తో పట్టుకుని నడిపించుకుంటూ 2 మగవాళ్ళు మెల్లగా ఇటువైపే వస్తున్నారు. వాళ్ల నడక, ఆ నిదానం చూస్తే పార్కుకి వ్యాహ్యాళి కోసం వచ్చినట్టుగా ఉంది. ఇద్దరిలో కుడివైపున ఉన్నాయన వయసు చెల్లిన మనిషి పంచా లాల్చీ ధరించి ఉన్నాడు. ఆయన శరీరం భారీగా ఉంది. ఎడమ ప్రక్కన ఉన్న అతను వయసులో ఉన్నాడు. మల్లె పువ్వు లాంటి తెల్లటి బట్టలు వేసుకున్నాడు. కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ ఉన్నాయి. మంచి జుట్టు, పొడుగ్గా ఉన్నాడు. అతని నడకలో ఒక విధమైన హుందాతనం ఉంది. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఇటే వస్తూ ఉండడం వల్ల రోజా మొహం తిప్పుకొని ఫౌంటైన్ వైపు చూడసాగింది. వాళ్ళు రోజా ప్రక్క నుంచే వెళ్ళిపోయారు. వాళ్ళు చేతులు పట్టుకున్న ఆ పిల్ల ఇద్దరికీ ప్రాణ సమానం అని తెలుస్తూనే ఉంది. ఎవరు వాళ్ళు? అనంత్ ఎందుకు భయపడుతున్నాడు? ఈ ప్రశ్నలతో వేగిపోతున్న రోజా ఓపిగ్గా తెచ్చిపెట్టుకున్న శాంతంతో వాళ్ల వైపు చూస్తూ కూర్చుంది. ముందుకి వెళ్ళిపోతున్న వాళ్లల్లో కూలింగ్ గ్లాసెస్ ధరించిన అతను ఎందుకో ఒకసారి వెనక్కి తిరిగి రోజా వైపు చూశాడు. అటే చూస్తున్న రోజాకి చప్పున చూపులు మరల్చుకునే అవకాశమైనా లేకపోయింది. రోజా చూస్తుండగానే వాళ్ళు మెల్లగా కనుమరుగు అయిపోయారు. తర్వాత కొద్దిగా యువతలికి వచ్చి రోజా ప్రక్కన కూర్చున్నాడు అనంత్. ఎవరు వాళ్ళు? రోజా ఆదుర్దగా అడిగింది. ఆ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్న వ్యక్తి మా విజయ్. విజయ్? రోజా ఎగిరిపడినంత పని చేసింది. అప్రయత్నంగా కుడిచేయి గుండెల మీదకి మళ్ళగా కళ్ళు పెద్దవి చేసి, విజయా, మీ అన్నయ్య అంది. అవును. ఏం మనిషివి నువ్వు? ముందే చెప్పొద్దా? బాగా పరిశీలనగా చూసేదాన్ని. సువర్ణావకాశం జారిపోయిన దానిలా కోపంగా అంది రోజా. విజయ్ ఇతనా? విజయ్ ఎప్పుడు అనంత్ నోటి వెంట రాక్షసుడు, యముడు, నా మొగుడు లాంటి అలంకార పదాలతో వినే విజయ్ అంటే రోజా మనసులో చాలా వేరైన ఊహ ఉంది. నిండుగా, అందంగా, హుందాగా ఉన్న ఇతని మూర్తి ఆ కర్కోటకుడి మూర్తికి పూర్తిగా వేరుగా, చాలా భిన్నంగా ఉంది. అనంత్ రోజాలో ఈ భావ సంచలనం గమనించని వాడిలా చాలా మామూలుగా చెప్పుకుపోతున్నాడు. ఇంకో ఆయన వేణుగోపాలరావు గారని మా ఇంటి దగ్గరే ఉంటారు. మా నాన్నగారు ఆయన చాలా ఆప్తమిత్రులు. ఒక విధంగా ఆయన మా నాన్న బలవంతం వల్లనే కలకత్తాలో ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్మివేసి ఇక్కడ టెక్స్టైల్ మిల్ కొనుక్కొని మాతో పాటు మా దగ్గర ఉండాలని ఇక్కడ స్థిరపడిపోయారు. కానీ దురదృష్టం ఏమిటంటే వాళ్ళు వచ్చిన 4 సంవత్సరాలకి మా నాన్న చనిపోయారు. మా కుటుంబానికి ఏదో దూరపు బంధుత్వం ఉన్నా మాకు స్నేహమే ముఖ్యంగా ఉండేది. ఆ చిన్నపిల్ల ఎవరు మరి? ఆయన కూతురు. కూతురా? రోజా విస్మయంగా చూసింది. అవును, కూతురంటే ఎవరూ నమ్మరు. ఏ మనమరాలో అనుకుంటారు. ఆయన పెద్ద కూతురు పుట్టిన 14 సంవత్సరాలకి ఈ అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి పుట్టగానే తల్లిపోయింది. ప్రసవించడం చాలా కష్టమైందిట. పాపం ఆ పిల్ల మోగది. నోట మాట రాదు. ఆ పిల్లంటే ఆయనకి పంచ ప్రాణాలు. తల్లి తండ్రి తనై పెంచారు. ఆ అమ్మాయికి కాస్త ఏదైనా అయ్యిందంటే ఆయన ప్రాణాలు విలవిలలాడతాయి. రోజా గుండెల్లో కలుక్కుమన్నట్టయింది. ఇప్పుడే కాదు, ఎప్పుడు ఎక్కడ ఏ తండ్రి తన సంతానాన్ని ఆపేక్షగా చూచినట్టు విన్నా రోజా మనసు ఈర్ష్యతో భగ్గుమంటుంది. తండ్రి అనే ఆ మాటలో నిండి ఉన్న మమత మాధుర్యాలే ఎరుగదు తను. ఇద్దరూ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు. అనంత్ విరక్తిగా అన్నాడు, ఏమిటో రోజా, ఈ సమయంలో డబ్బుంటే అన్ని విధాలా సుఖపడవచ్చుననే మూర్ఖులందరినీ తీసుకెళ్ళి ఆయనని చూపించాలి. ఆయన్ని చూస్తే ఎలాంటి వాళ్లకైనా ఎంత జాలి కలుగుతుందో చెప్పలేను.
ఈ పిల్ల చూస్తే ఇలా మూగది, దీని భవిష్యత్తు ఏమిటా అని అదో దిగులు. ఆ పెద్ద కూతురు లావణ్య చూస్తే ఆ మనిషి కొరివి రక్తం. అదేం, ఆ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేశారు. పెళ్ళైన సంవత్సరం సాగగానే ఆ మొగుడు కాస్త కారు యాక్సిడెంట్లో హరీమన్నాడు. తల్లి తప్ప ఆ అమ్మాయిని కంట్రోల్ చేసేవాళ్ళెవ్వరూ లేరు. ఆవిడ చనిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఇష్టం, ఎవరి మాట లక్ష్య పెట్టదు. తనకెంత తోస్తే అంత. తండ్రికి కూతురికి ఒక్క క్షణం పడదు. అయ్యో పాపం సానుభూతిగా అంది. మరి కొడుకులు లేరా అని అడిగింది. లేరు. కానీ ఆ లేని లోటును మా విజయ్ కనిపించటివ్వటం లేదులే. వాడికి ఆయనంటే చెప్పలేనంత గౌరవం. ఆయనకు కూడా మా విజయ్ అంటే ప్రాణంతో సమానం. తెలియని వాళ్ళెవరైనా చూస్తే వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులే అనుకుంటారు. రోజా చెంపకి చేయి ఆనించి చేత్తో పచ్చగడ్డి లాగుతూ క్రిందకి చూస్తోంది. తనకి తండ్రి ఉంటే ఒక్కొక్కసారి పితృప్రేమ కోసం తన హృదయం ఎంత ఆరాటపడుతుంది, ఎంత ఆవేదన పొందుతుంది. ఈ జీవితంలో ఇంకేలేమినైనా మనిషి భరించవచ్చు, కానీ తల్లి తండ్రి నుంచి లభించే ఆప్యాయత, ధనానికి దూరం అవ్వటం భరించరాని విషాదం. ఆ లావణ్య అన్న మనిషి పిచ్చిదా? కాకపోతే వేణుగోపాలరావు గారు అనబడే ఆ తండ్రితో పోట్లాడడం ఏమిటి? తనకే అలాంటి తండ్రి ఉంటే ఎలాగో అయిపోయిన రోజాని చూస్తూ అనంత్ కంగారుగా అడిగాడు. రోజా, అలా ఉన్నావేం? ఏం లేదు అనంత్. ఏం లేదు అని నువ్వనటంలోనే తెలుస్తుంది ఏదో ఉందని. రోజా సమాధానం చెప్పలేదు. చిన్నబోయిన ముఖాన్ని మరింత క్రిందకు దించుకుంది. చేత్తో లాగుతున్న పచ్చగడ్డిని ఇంకొంచెం వేగంగా లాగసాగింది. చెప్పు రోజా, ఏమిటది? నేను తెలుసుకోకూడదా? రహస్యమా? కాదు అనంత్, చెప్పు, లేకపోతే ఒట్టే. నీతో చాలా ఇబ్బంది సుమా. రోజా లేచి సరిగ్గా కూర్చొని నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అంది. చెప్పు రోజా. రోజా కళ్ళల్లో తిరగబోతున్న నీళ్లని నిగ్రహించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఫౌంటైన్లో నుంచి పడుతున్న నీళ్ల జల్లుపై తదేకంగా చూడసాగింది. అనంత్ రోజా ముఖం వైపే రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. ఆ వేణుగోపాలరావు గారిని చూస్తే ఆ పిల్ల ఆయనకి పంచ ప్రాణాలు అని నువ్వు చెబుతుంటే నాకెలాగో ఉంది రోజా. అనంత్ అర్థం కానట్టు చూశాడు. ఆయనే కాదు, ఆయన వయసు మగవాళ్ళని ఎవరిని చూసినా నాకు వాళ్లల్లో నా తండ్రిని చూసుకోవాలనే వెర్రి కోరిక కలుగుతూ ఉంటుంది రోజా. నేను చాలాసార్లు అడగాలని కూడా అడగలేకపోయాను. మీ నాన్నగారు నీకు చాలా చిన్న వయసులోనే పోయారా? రోజా తల అడ్డంగా తిప్పింది. నాకు తెలియదు అనంత్. ఆయన్ని గురించి ఏ చిన్న జ్ఞాపకం నా స్మృతి మందిరంలో లేదు. కానీ తండ్రి కోసం, ఆ అపేక్ష కోసం నా మనసు ఎంత అలమటిస్తుందో నేనెవరికీ చెప్పలేను. మా చిన్నప్పుడు నేను చందు పిల్లలతో కలిసి ఆడుకుంటుంటే సాయంత్రం ఆఫీసు వదిలి మగవాళ్ళంతా ఇంటికి రాగానే మాతో ఆడుకుంటున్న పిల్లలంతా మమ్మల్ని వదిలేసి నాన్న వచ్చాడు, నాన్న వచ్చాడు అంటూ బిలబిల పరిగెత్తుకుపోయేవాళ్ళు. ఒంటరిగా మిగిలిపోయిన నేను చందు బిక్కమొహాలు వేసుకుని ఇంటికి తిరిగి వచ్చేవాళ్ళం. ఒకసారి నాకు బాగా గుర్తుంది. ఒక అమ్మాయి నేను గోడ ఎక్కి దూకబోయి క్రింద పడ్డాం. ఆ అమ్మాయి కంటే నిజానికి నాకే బాగా దెబ్బ తగిలింది. గోడ మీద నుంచి క్రింద పడగానే ఆ అమ్మాయి గొల్లుమందో లేదో ఇంట్లో పేపర్ చూసుకుంటున్న తండ్రి పరిగెత్తుకు వచ్చాడు. 2 చేతులతో లేవనెత్తి గుండెకి హత్తుకుని మా తల్లిగా, మా అమ్మగా అని బుజ్జగిస్తూ ఇంట్లోకి తీసుకువెళ్ళాడు. పిల్ల ఎక్కడుందో, ఏం చేస్తుందో చూడనందుకు భార్యని గట్టిగా చివాట్లు వేశాడు. నాకెలాగో అనిపించింది. నా కాలు మెలికపడింది. నడవలేకుండా ఉన్నాను. నా కోసం ఎవరు వస్తారు? మా అమ్మ ఇల్లు దాటి బయటికి రాదు. మా అత్తయ్యకి మా గొడవ పట్టదు. మామయ్య అసలెప్పుడు ఇంట్లో ఉండనే ఉండడు. చివరికి కుంటుకుంటూ ఇంటికి వస్తే అత్తయ్య, అమ్మ కలిసి నన్ను తిట్టిన తిట్లు నాకిప్పటికీ గుర్తుంది. ఆ రోజు రాత్రి నేను నాకు నాన్న లేనందుకు ఎంత ఏడ్చానో. మా తోటి పిల్లలంతా మాటిమాటికి మా నాన్న అని చెబుతుంటే నాకు చందుకి ఎలాగో ఉండేది. ఒకసారి నేను చంద్రం కూడబలుక్కుని చివరికి ధైర్యం చేసి మా అమ్మ దగ్గరకు వెళ్ళి మా నాన్న ఏడి, మాకెందుకు లేడు అని అడిగాం. అమ్మ మాకు సమాధానం చెప్పకపోగా ఒక్కసారిగా 2 చేతుల మధ్య ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. అక్కడే కూర్చున్న బియ్యం ఏరుకుంటున్న మా అత్తయ్య ఒక్క ఉదుటన లేచి వచ్చి నా జడ, చందు చెవి పట్టుకుని వీధిలోకి ఈడ్చుకుపోయింది. మీ నాన్న ఏమయ్యాడో చెబుతా వినండి. లేడు, చచ్చిపోయి 10 సంవత్సరాలు అయ్యింది అంది. అబద్ధం, గట్టిగా అన్నాను నేను.
రోషంగా అడిగాను మళ్ళీ. మా నాన్న చచ్చిపోతే అమ్మ బొట్టు ఎందుకు పెట్టుకుంటోంది, గాజులెందుకు వేసుకుంటుంది? సుబ్బమ్మత్తయ్యకి మొన్న నేను బొట్టు పెట్టబోతే నువ్వేగా ఆవిడకి మొగుడు పోయాడని, మొగుడు పోయిన వాళ్ళు బొట్టు పెట్టుకోరని, గాజులు వేసుకోకూడదని చెప్పావు. సమాధానం చెప్పలేనట్టు 2 చేతులు నడుం మీద పెట్టుకుని చూసిన అత్తయ్య వెంటనే కుడి చెయ్యి చాచి నా బుగ్గ మెలిపెట్టి ఇంకో చేత్తో తొడపాసం పెడుతూ, బడవ, నా నోటికే తాళం వేసేటంత దానివి అయ్యావటే, ఇంకోసారి ఇలా మాట్లాడావంటే నరుకుతా, జాగ్రత్త. వేలెడంత ఉన్నావో లేదో వెధవ ప్రశ్నలు నువ్వును అంటూ నా వీపు మీద 4 వడ్డించింది. అక్కని కొట్టకత్తయ్య, ఇంకెప్పుడూ అడగం. చందు ఏడుస్తూ నా తరపున వాగ్దానమిచ్చాడు. అప్పుడే ఇంటికి వచ్చిన మా మామయ్య నా ఏడుపు విని దొడ్లోకి వచ్చాడు. చేతులు ఊపుతూ అత్తయ్య చెప్పినదంతా విని మాట్లాడకుండా నన్ను చందుని చెరో చేత్తో పట్టుకొని వాకిట్లోకి తీసుకువచ్చి తను పడుకునే మంచం మీద చెరో ప్రక్కన కూర్చోబెట్టుకొని, మీ నాన్న మీ అమ్మ ఏడుపులు వినలేక, మీ అత్తయ్య సాధింపులు పడలేక ఇంట్లో నుంచి పారిపోయాడు అన్నాడు. పారిపోతే మళ్ళీ వెతుకుతే దొరుకుతాడుగా మామయ్య అన్నాడు చందు. నేను కూడా చాలా ఆశగా చూశాను. దొరుకుతాడు, ఎందుకు దొరకడు? కానీ వెతకాలంటే పోలీసులని సాయం అడగాలి. వాళ్ళు మనకి సాయం చెయ్యాలంటే మనం వాళ్ళకి డబ్బు ఇవ్వాలి. మనకి డబ్బు ఎక్కడిది చెప్పు? నువ్వు పెద్దయి బాగా చదువుకొని బాగా డబ్బు సంపాదిస్తే మనం ముగ్గురం కలిసి అప్పుడు వెతుకుదాం, సరేనా? నేను బాగా చదువుకుంటాను మామయ్య అన్నాడు చందు. నేను కూడా అన్నాను నేను. బాగా చదువుకోవాలి, మర్చిపోకూడదు మరి, గట్టిగా చెప్పాడు మామయ్య. ఇద్దరం తలలూపాం. కానీ వయసు పెరిగిన కొద్దీ తర్వాత నాకు తెలిసింది, మామయ్య ఆ రోజు చిన్నపిల్లలమైన మాకు మనశ్శాంతి కలిగించేటందుకు చెప్పిన కథ అని. మా అత్తయ్య మా నాన్న చనిపోయాడంటుంది, మామయ్య ఇంట్లో నుంచి పారిపోయాడంటాడు. ఏది నిజమో మా అమ్మకి తెలుసు, కానీ ఆవిడ మాకు చెప్పదు. ఆ ప్రసంగం ఎత్తినప్పుడల్లా గుండెలు పగిలేలా ఏడుస్తుందే తప్ప సమాధానం చెప్పదు. కళ్ళల్లో నుంచి నీళ్లు జారకుండగా గట్టిగా తుడిచేసుకుంటూ చెప్పడం ముగించింది రోజా. అనంత్ చాలా సానుభూతిగా చూశాడు. చుట్టూ ఆవరించుకొని ఉన్న నిశ్శబ్దం, ఆ చెట్లు, ఆకులు, ఫౌంటైన్లో నిలబడిన చేపలు, వాటిల్లో నుంచి జల్లుగా పడుతున్న నీళ్లు, ఆ చల్లటి గాలి అన్నీ కలిసి రోజా గుండెల్లో ఉన్న ఈ తీరని ఆవేదనని మొదటిసారిగా వింటున్నట్టుగా, జాలితో, సానుభూతిగా చూస్తున్నట్టుగా మౌనంగా నిలబడిపోయినాయి. విజయ్ సార్థక నామధేయుడని తెలిసిన వాళ్లంతా ఏకగ్రీవంగా ఒప్పుకుంటారు. అతని పట్టుదల మహా చెడ్డదే. ఏదైనా అనుకుంటే అది సాధించి తీరే వరకు నిద్రపోడు. అనుకున్నది పూర్తి అయ్యే వరకు ఆకలిగొన్న సింహంలా తిరుగుతూనే ఉంటాడు. అనంత్ని వలలో వేసుకున్న ఈ సరోజ ఎవరా అని అతను ఎన్ని విధాలా ఆరా తీయాలో అన్ని విధాలా ఆరా తీశాడు. కానీ సరైన ఆచూకీ దొరకనేలేదు. అనంత్ని అంటిపెట్టుకుని తిరిగే ఒకళ్ళిద్దరు స్నేహితులు కూడా సరిగా చెప్పలేకపోయారు. కానీ ఒకటి మాత్రం నిజం, అనంత్ ఈ మధ్య చాలా రోజుల నుంచి పార్టీలకి, పిక్నిక్లకి రావడం మానేశాడు. ఇదివరకటిలా వాళ్లతో కలవకపోగా సాధ్యమైనంత వరకు తప్పించుకు తిరుగుతున్నాడు కూడా. అతనితో పాటు ఒకసారి పార్కులో, హోటల్లో మరోసారి కనిపించిన ఎర్రగా పొడుగ్గా ఉన్న అమ్మాయి ఎవరో, ఎక్కడుంటుందో ఎవరికీ తెలియదు. అనంత్ చెప్పలేదు. అమ్మాయి ఎలా ఉంది చూపులకి అన్నాడు విజయ్ ఆరా తీస్తూ. ఎర్రగా ఉంది. రంగు సరే, ముఖం అవి బాగుంది. మేం కూడా పరీక్షగా చూడలేదు, దూరం నుంచి చూశాం. విజయ్కి సమాచారం సరిగ్గా అందనేలేదు. అసంతృప్తితో తిరిగి వచ్చేశాడు. ఆ అమ్మాయి అనంత్కి క్లాస్మేట్ కాదు. పిక్నిక్, పార్టీలు మొదలైన వాటికి వచ్చే మనిషి అసలే కాదు. ఇంకెవరు మరి? ఎక్కడ నుంచి ఊడిపడింది? అనంతుని లోబరుచుకొని బంగారం లాంటి అతని వివాహయత్నం నాశనం చేసి అకారణంగా తనకింత అశాంతిని కలిగిస్తున్న ఆ సరోజ కోసం విజయ్ చాలా కోపంగా, తీవ్రంగా, పట్టుదలగా వెతకసాగాడు. 1 రోజులు గడిచాయి. విజయ్ ప్రయత్నం ఫలించలేదు. సరోజ ఎవరో జాడా తెలియలేదు. చివరికి విధిలేనట్టుగా విజయ్ అనంత్ దగ్గరికే వచ్చాడు. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో దూరం నుంచి అయినా నన్ను చూడని, కనీసం రూపురేఖలు ఎలా ఉంటాయోనైనా చూస్తాను. నువ్వన్నట్టు ఆ అమ్మాయికి కావలసింది నువ్వేనని, నీ డబ్బు కాదని నమ్మకంగా నాకు తెలిస్తే నేను మీ ఇద్దరికీ స్వయంగా పెత్తనం వహించి ఆ 3 ముళ్ళు వేయించి మీ ఆస్తి మీకు అప్పజెబుతాను.
అంటూ మాటలతో మభ్యపెట్టాడు. నమ్మాడు అనంత్. రోజని ఒక్కసారి చూసి పరిచయం చేయకుంటే అది తన ద్వారా జరిగితే అన్నీ సవ్యంగా జరుగుతాయని అనంత్ విశ్వాసం. చివరికి దూరం నుంచి రోజాని చూపించడానికి ఒప్పుకున్నాడు అనంత్. చూసిన తరువాత అనంత్కి తెలియకుండా రోజాతో మాట్లాడకూడదని, తను పరిచయం చేసిన రోజున రోజాతో అసభ్యంగా హేళనగా మాట్లాడకూడదని, ఆ అమ్మాయి సంగతులేవి అడగకూడదని ఎన్నెన్నో షరతులు పెట్టాడు అనంత్. విజయ్ అన్నిటికీ బుద్ధిమంతుడిలా తలూపాడు. ఇద్దరు విజయ్ స్కూటర్ మీద బయలుదేరారు. విజయ్ అనంత్ చెప్పిన గుర్తులను బట్టి స్కూటర్ పోనిస్తూ చివరికి మార్కెట్లో పెద్ద కూరగాయల దుకాణం ఉన్న చోటకి కాస్త దూరంలో ఆపాడు. ఇద్దరు స్కూటర్ మీద కూర్చొని దాదాపు అరగంటకు పైగా ఎదురుచూశారు. రోజా రానేలేదు. అనంత్ టైం చూస్తూ ఈ వేళకిక రాదనుకుంటా అన్నాడు. పోనీ రేపు వద్దాం అన్నాడు విజయ్ నిరాశ చెందకుండా. మర్నాడు విజయ్ అనంత్ మళ్ళీ వెళ్ళారు. రోజా ఆ రోజు కూడా రాలేదు. ఈరోజు కూడా రాలేదంటే వాళ్ళింట్లో కూరలు మానేసి ఒట్టి అన్నం తింటున్నారేమో అన్నాడు విజయ్ వాచి చూసుకుంటూ. స్కూటర్ మీద విజయ్ వెనక కూర్చొని ఉన్న అనంత్ రోజా ఇల్లు ఉన్న వీధి చూపించి అటు పోనీ అన్నాడు. విజయ్ ఆ సందులోకి పోనిస్తూ, అరే ఈ వీధి నాకు బాగా తెలుసు. ఈ ప్రక్క బజార్లో నా క్లయింట్ ఒకతను ఉన్నాడు అంటుండగా అనంత్, విజయ్ ఆ పాపు అదుగో రోజా అన్నాడు. ఎక్కడా? విజయ్ బ్రేకు వేసి ఒక కాలు నేల మీద ఆనించి స్కూటర్ ఆపేశాడు. అనంత్ వేలు పెట్టి చూపించాడు. అదిగో ఆ రిక్షాలో నుంచి దిగి సామాను దింపేస్తుందే ఆ అమ్మాయే. విజయ్ పరీక్షగా తీక్షగా రెప్ప వాల్చకుండా చూశాడు. వీధికి చిట్ట చివరగా ఉన్న ఇంటి ముందు సన్నగా నాజూకుగా పొడుగ్గా తీగలాటి శరీరంతో ఉన్న ఒక అమ్మాయి కనిపించింది. రోజా రిక్షాలో నుంచి నూనె డబ్బా, మిరపకాయల సంచి, నెలకి ఇంట్లోకి కావలసిన సరుకులన్నీ ఒక్కొక్కటి దింపి వరండాలోకి తీసుకెళ్ళి పెడుతోంది. విజయ్కి ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఎక్కడా, ఏ సందర్భంలో? అతని స్మృతి పేటికలో ఎంత వెతికినా జ్ఞాపకం చేతికందటం లేదు. విజయ్ కనుబొమలు ముడిచి ఆలోచిస్తున్నాడు. రోజా రిక్షావాడితో ఎందుకో ఘర్షణ పడుతోంది. వాడు చేతులు తిప్పుతూ బిగ్గరగా అరుస్తున్నాడు. ఎల్లవమ్మా ఎల్లెల్లు, దేవాలయం గల్లీ అని చెప్పి ఇంత లోపలికి లాక్కు వచ్చావు. ఈడ్చుకు రాలేక నా చేతులు పోయినాయి. నేను దేవాలయం ప్రక్కన గల్లీ అని స్పష్టంగా చెప్పాను నీకు, కోపంగా అంటుంది రోజా. అన్నావేమో, నేను వినలేదు. మరి ఏం చేస్తాం, వచ్చేశాంగా. ఇంకో పావలా పారేయ్. ఎందుకు పారేస్తాను? పారేయడానికి అక్కడ పడి ఉన్నాయనుకున్నావా? వినకపోవడం నీ పొరపాటు. రోజా డబ్బులు ఇచ్చింది. రిక్షావాడు డబ్బులు తోసేశాడు. పోనీ అవి మాత్రం ఎందుకిస్తావు? దాచుకో. ఇవాళ నా కష్టం ఎవరికో ఊరికే ధారపోశాననుకుంటాను. మాటలు జాగ్రత్తగా రాని. అప్పటికే ఇరుగు పొరుగు బయటికి వచ్చి చూస్తున్నారు. విజయ్ కుతూహలంగా గమనిస్తున్నాడు. వెళ్ళబోతున్న రిక్షావాడు ఆగి వెనక్కి తిరిగి లాభం లేదన్నట్టుగా, పావలా ఇవ్వబోతే మానేయ్, 10 పైసలైనా పారేయ్, ఛా అయినా తాగుతా అన్నాడు. 10 పైసలు కాదు, ఒక్క నయా పైసా కూడా ఇవ్వను. ఇవ్వకపోతే పోవమ్మా, నీకేటి తెలుస్తుంది మా కష్టం. అబ్బా రోజా, 10 పైసలు పారేయరాదటే వెధవగోల, అందరూ చూస్తున్నారు. అప్పటికి వాకిట్లోకి వచ్చిన సుందరమ్మ అంది. చూడని అత్తయ్య, చూస్తే మనకేం? ఇంట్లో పనీపాటలు లేని వాళ్ళు వీధెక్కి నిలబడితే చూస్తున్నారని మనం ఎందుకనుకోవాలి? వాడు ముందుగానే మర్యాదగా కష్టపడ్డానమ్మా అని అడిగితే తప్పకుండా ఇచ్చేదాన్ని. ఇంత గొడవ అయిన తరువాత చస్తే ఇవ్వను. ఇస్తే అది మన మంచితనం అని వాడనుకోడు. వాడు చేసిన యాగికి భయపడి ఇచ్చామనుకుంటాడు. ఓలమ్మో, మంచి తెలివిగలదానివే. పారే హిట్టా నా డబ్బులు. రిక్షావాడిక లాభం లేదనుకొని చేయి చాచాడు. రోజా విసిరి కొట్టినట్టుగా పడేసింది. అనంత్ సిగ్గుతో చితికిపోయాడు. అభిమానంతో అతనికి చచ్చిన చావుగా ఉంది. వెధవ పావలా కోసం రోజా నడి వీధిలో ఇంత ఘర్షణ పడడం అతనికి ప్రాణం పోయినట్టుగా ఉంది. చప్పున బాణంలా పరిగెత్తుకు వెళ్ళి రోజా నోరు అమాంతం మూసివేయాలన్నంత ఆవేశం వచ్చింది. ఒకడుగు ముందుకు వేశాడు కూడా. కానీ విజయ్ బలిష్టమైన చేయి వచ్చి అతన్ని చటుక్కున వారిస్తూ ఆపేసింది. వెళ్ళని నన్ను అన్నాడు. వద్దు. విజయ్కి ఆ పోట్లాట, రోజా నిర్భయంగా ఆ దెబ్బలాడే తీరు, ఆ నిక్కచ్చితనం, మృదువైన ఆ కంఠస్వరంలో, ఆ మాటల వెనక దాక్కుని ఉన్న కర్కసత్వం అతనికి నచ్చాయి. ఆ జగడం కుతూహలంగా వినసొంపుగా ఉందతనికి.
బాప్రే, ఈ అమ్మాయి రిక్షావాడితోనే కాదు, తనకి అన్యాయం అని తోచిన ప్రతి విషయంలోనూ కత్తి కట్టినట్టు అలా దెబ్బలాడేలా ఉంది. కోపంతో ఎర్రబడిన ముఖం, రోషంతో తలతలలాడుతున్న కళ్ళు, చుట్టుప్రక్కల వాళ్ళు చూస్తున్నారనే అసహ్యం, తక్కువ వాడితో మాటలు పెంచుకుంటున్నాననే యావగింపు, వీటన్నిటితో పాటు రోజా సుందర ముఖం ఆకర్షణీయంగా విజయ్ మనసులో ఎప్పటికీ చెరగని గుర్తుగా గాఢంగా ముద్ర వేసింది. రిక్షావాడు తిట్టుకుంటూ సణుక్కుంటూ దుమదుమలాడుతున్న ముఖంతో వచ్చేస్తున్నాడు. రిక్షావాడిని చూస్తుంటే విజయ్ కళ్ళ ముందు మరో దృశ్యం మెదిలింది. 10 పైసలు అనవసరంగా ఖర్చు పెట్టని మనిషిని అనంత్కి చేస్తే దుబారా ఖర్చులివి ఎలా సహిస్తుంది? సహించదు. తనకి నచ్చని విషయం జరిగినప్పుడు అనంత్ భార్యగా వాడి మీద ఆ అమ్మాయి ఎలా విరుచుకుపడుతుందో విజయ్ కళ్ళ ముందు స్పష్టంగా కనిపించింది. ఇంకేమైనా ఉందా? ఈ అమ్మాయితో వాడి జీవితం అగ్గి మీద గుగ్గిలమే అవుతుంది. దూరంగా రోజా, సుందరమ్మ కలిసి సామానులు ఒక్కొక్కటి ఇంట్లోకి చేరవేస్తున్నారు. ఆ ప్రక్కనున్న ఆవిడ ఎవరు? సుందరమ్మ అని వాళ్ళ మేనత్త, చాలా గయ్యాళి. నీ సరోజాక్షి కంటేనా? విజయ్ కొంటెగా నవ్వాడు. ఇంత దూరం ఎలాగూ వచ్చాం, పద వాళ్ళింటికి వెళదాం, నిన్ను పరిచయం చేస్తాను అని అన్నాడు అనంత్. అతనికి ఇది చాలా ఇరకాటంగా ఉంది. రోజాని ఈ పరిస్థితుల్లో చూపించాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. అసలిలా దూరం నుంచి చూపించాలనుకోవడం తనదే బుద్ధి తక్కువతనం. రోజాకి ముందే చెప్పాల్సింది. అనంత్కి క్షమించరానంత నేరం చేసినట్టు బాధగా ఉంది. రోజా అసలు ప్రవర్తన చూస్తే విజయ్ అభిప్రాయం మారవచ్చు అనే ఆశతో వాళ్ళింటికి తీసుకువెడతానన్నాడు. కానీ విజయ్ ఒప్పుకోలేదు. అతనికి రోజాలో చూడవలసిందేదో చూసేశాననిపించింది. మనుష్యుల స్వభావాలు 10 మందిలో ఒక రకంగా, ఏకాంతంగా ఉన్నప్పుడు మరో రకంగా ఉంటాయని అతనికి తెలుసు. ఇప్పుడు వద్దు, సమయం వచ్చినప్పుడు నా అంతట నేనే పరిచయం చేసుకుంటాలే అంటూ స్కూటర్ స్టార్ట్ చేసి తిప్పి ఇంటి ముఖం పట్టించాడు. అనంత్కి కాలేజీలో వాక్తృత్వపు పోటీలలో ప్రథమ బహుమతి లభించింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని రోజాకి గ్రాండ్గా పార్టీ ఇస్తానన్నాడు. మనిషి జీవించటానికి గాలి, నీళ్లు, ఆహారం ఎంత ముఖ్యమో అతని మనసు ఉత్సాహంగా ఉండాలంటే సరదా కూడా అంత ముఖ్యం అని నమ్మిన రోజా వెంటనే ఒప్పుకుంది. సమస్యలు, చికాకులు నిండిన ఎడారిలాంటి తన జీవితంలో అనంత పరిచయం ఒక సుందరమైన ఒయాసిస్. 199 రోజులు ఇరుగు పొరుగు వాళ్ల హేళనలతో, ఇంట్లో అత్తయ్య సాధింపులకి గురి అయిన తన మనసు ఆనందం తెచ్చిపెట్టుకుందామన్నా అందకుండా జీవచ్ఛమంలా అవుతూ ఉంటుంది. అలా నీరసంగా జీవం లేనట్టు ఉన్న మనసుకి అనంత్ అప్పుడప్పుడు ఇలాంటి సరదాలు కల్పించి ప్రాణం పోస్తుంటాడు. తన ఈ నిర్భాగ్య జీవితంలో అపురూపంగా దొరికిన ఈ అవకాశాలని అర్థం లేని నమ్మకాలతో చేజార్చుకోవడం రోజాకి ఏమాత్రం ఇష్టం లేదు. అది కేవలం మూర్ఖత్వమే అవుతుందని రోజా ఉద్దేశం. అదీగాకుండా అనంత్ చాలా మంచివాడు. ఇన్ని రోజుల ఇంత పరిచయంలో, ఇంత సన్నిహితంగా వచ్చి కూడా ఒక్కనాడు కూడా అతను మాటల్లో కానీ చేతల్లో కానీ హద్దుమీరి ప్రవర్తించలేదు. వికార చేష్టలు ప్రదర్శించలేదు. లోకులంతా అతనితో తనకున్న పరిచయాన్ని గురించి కథలు కథలుగా చెప్పుకొని గుసగుసలాడడం, హేళన చేసి వెక్కిరించడం, కాస్త ఎదురైతే ఈటెల్లాంటి మాటలతో నిర్దాక్షిణ్యంగా గాయం చేయడం రోజాకి తెలియంది కాదు. రోజా చాలాసార్లు మనసులో ఒకవైపు సంఘాన్ని, మరోవైపు అనంత్ని పెట్టి తూచి చూసింది. త్రాసుముళ్ళు ఎప్పుడు మెల్లిగా అనంత్ వైపే మొగ్గేది. ఏ విధంగా తనకి సాయపడకపోగా కాస్త సందు దొరికితే చాలు అవమానించడానికి, పరాభవించి పకపకలాడడానికి అహర్నిశలు 1000 కళ్లతో వెతికే సంఘాన్ని తను ఎందుకు లక్ష్య పెట్టాలి? ఆ విధంగా నిర్లక్ష్యం, మొండివాదన పెంచుకునేసరికి రోజాలో ఉన్న కాస్తో కూస్తో జంకు కూడా పోయింది. హైదరాబాద్లో ఈ మధ్యనే పూర్తి పాశ్చాత్య పద్ధతిలో అత్యంత అధునాతనంగా అప్సరా అనే హోటల్ కట్టారు. రోడ్డు మీదకి అదే కనబడే తీరు, లోపలికి వెళితే ఉన్న సౌకర్యాలు, దానిలో వేసి ఉన్న ఫర్నిచర్, అందంగా అద్భుతంగా ఉన్న ఫ్యామిలీ రూమ్స్, ఇవన్నీ చూసి రోజా ముగ్ధురాలయ్యింది. నీలం వెల్వెట్తో బంగారు రంగు అంచు కలిగి ఆనుకోవడానికి సుఖంగా కాస్త వెనక్కి వంగినట్టున్న ఆ కుర్చీలను చూడగానే చిన్నపిల్లల సంబరపడిపోతూ అబ్బా ఇంత బాగుంది అంది. రోజా కళ్ళల్లో ఆ ఉత్సాహం, మెరుపు చూడడం అనంత్కి చాలా సరదా.
భగవంతుడు దయతలిస్తే రోజా తనని గుర్తించి అంగీకరించితే రోజాని ఈ భూగోళం అంతా తిప్పి చూపించాలని ఆశ అతని ఆంతర్యంలో గూడు కట్టుకొని ఉంది. తనంత తానుగాక రోజాయే తన దగ్గరికి రావాలని వాంఛిస్తున్నాడతను. అతనికి ఏది తెలిసినా తెలియకపోయినా ఒకటి మాత్రం బాగా తెలుసు. రోజా ఉద్దేశం తెలియకుండా ఒక అడుగు తను ముందుకు వేశాడా, రోజా 10 అడుగులు వెనక్కి వేసి పారిపోతుంది. ఒంటి మీద ఏ మాత్రం స్పృహ ఉన్నా అలాంటి అవకాశం రానివ్వడు. అందుకే అతను ఓపికగా రోజా మిత్రుడిలా ప్రవర్తిస్తున్నాడు. ఎన్నోసార్లు రోజాని దగ్గరకు లాక్కోవాలని, నేను నీవాడిని అని చెప్పి నువ్వు నాదానివి కమ్మని కోరాలని ఎంత తీవ్రంగానో అనిపించేది. అలా అనిపించిన క్షణంలో తన మనసు అదుపు తప్పిపోతుందని తెలిసిన సమయంలో అనంత్ చటుక్కున రోజాతో చెప్పనైనా చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. రోజాకివేమీ తెలియవు. అతను అలా వెళ్ళడంతో మొదట 1-2 సార్లు ఆశ్చర్యపోయినా కంగారు పడిన తర్వాత అది అతనికో అలవాటని, చటుక్కున ఎక్కడో ఏదో చేయాల్సిన పని గుర్తుకు వచ్చి ఉంటుందని సరిపెట్టుకునేది. ఈరోజు కూడా అంతే. రోజా కళ్ళల్లో తారకలు మెరుస్తుండగా చిన్నపిల్లల విప్పారిన నేత్రాలతో అందంగా అమాయకంగా ఆ హోటల్ని పరిశీలిస్తుంటే అతనికి ఒక్కసారిగా ఆ సౌందర్యాన్ని దగ్గరకు లాక్కొని గుండెలకు హత్తుకోవాలనిపించింది. సాధారణంగా ఎప్పుడూ చురకత్తిలా చురుగ్గా వాడిగా నిర్లక్ష్యంగా ఉంటుంది రోజా. ఎప్పుడూ గాని ఇలా అమాయకంగా తన్ను తాను మరిచినట్లుగా ఉండదు. అనంత్ మొదటే రిజర్వ్ చేసి ఉండడంతో బేకర్ వచ్చి ఇటు రండి అంటూ ఫ్యామిలీ రూమ్లోకి తీసుకెళ్లాడు. ఏం తిందామంటావ్? మెనూ కార్డు తీసి చూస్తూ అడిగాడు అనంత్. భోజనం రెడీగా చెప్పింది రోజా. ఇంత మంచి హోటల్లో సాంబార్, కొబ్బరి, పెరుగు పచ్చడి లాంటివి ఇంకెంత రుచిగా ఉంటాయో ఊహిస్తూ అనంత్ నుదురు చిట్లించాడు. అబ్బా, ఎప్పుడు చూచినా లంకణాల మనిషి పత్యం కోసం ఎదురు చూచినట్లు మాట్లాడతావు. ఆ భోజనం ఇక్కడ దొరకదు. సరే నువ్వే చెప్పు బుద్ధిమంతురాలిలా అంది రోజా. అనంత్ మెనూ కార్డు తీసి చూస్తూ చెబుతుంటే బేరర్ చెవిలో నుంచి పెన్సిల్ కాగితం మీద నోట్ చేసుకున్నాడు. రోజా చెవి ఒగ్గి ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా వింది. అనంత్ చెబుతున్నాడు. టొమాటో సూప్, వెజిటబుల్ పులావ్, 2 కర్రీస్, తందూర్ రోటీ, ఫ్రూట్ సలాడ్, ఐస్ క్రీమ్. బేరర్ వెళ్ళిపోగానే రోజా కంగారుగా అడిగింది. అనంత్, ఇవన్నీ శాకాహారమే సరేనా? నవ్వుతూ సమాధానం ఇచ్చాడు అనంత్. రోజా అనుమానం తీరిన దానిలా నిశ్చింతగా వెనక్కి ఆనుకొని కూర్చుంది. కొద్దిసేపు ఇద్దరి మధ్య ఆ హోటల్కి ఎంత ఖర్చయి ఉంటుంది, ఎంత రాబడి ఉంటుంది, ఎంత లాభం వస్తుంది మొదలైన విషయాల మీద చర్చ జరిగింది. బేరర్ ప్లేట్స్ తెచ్చి ఇద్దరి ముందు పెట్టాడు. అనంత్ నాప్కిన్ ఒళ్ళో పరుచుకుంటూ హఠాత్తుగా అన్నాడు. రోజా, మా విజయ్ నిన్ను చూశాడు. నన్నా, మీ విజయ ఎప్పుడు? నాప్కిన్ తీసుకోబోతున్న రోజా ఎగిరిపడినంత పని చేసింది. అవును, నిన్నే. ఎప్పుడు, ఎక్కడ? ఆదుర్దగా కుతూహలంగా అడిగింది. ఆ రోజు పార్కులో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఒడ్డు పొడుగ్గా హుందాగా ఉన్న వ్యక్తి విజయ్ అని తెలిసిన తరువాత ఇంకోసారి దగ్గరగా అతన్ని చూడాలని రోజాకి చాలా కోర్కెగా ఉంది. అనంత్ ముఖం మార్చుకొని చెప్పాడు. మొన్న ఒకసారి ఆ రోజు సాయంత్రం పూట నువ్వు రిక్షావాడితో పావలా కోసం ప్రపంచ యుద్ధం జరిగినంత హంగామా చేశావే, అప్పుడు. ఎప్పుడు? ఓ, రోజా నవ్వేసింది. అనంత్ చాలా కష్టంగా అన్నాడు. రోజా, కొన్ని విషయాల్లో నువ్వు నా కోసమైనా నీ పద్ధతులు మార్చుకోవాలి. వెధవ 4 గణాల కోసం ఆ రోజు నువ్వు అందులో విజయ్ చూస్తుండగా బాగుంది, మీరలా దొంగచాటుగా చూస్తున్నారని నాకేం తెలుసు? మీ విజయ్ చూస్తున్నాడని తెలిస్తే పావలా కాదు 10 అణాలు వాడికెక్కువ ఇచ్చి పంపేదాన్ని. అయినా మీకదేం బుద్ధి? సరాసరి మా ఇంటికి రాకుండా భలే వాళ్ళు మీరు. రోజా చిరుకోపం ప్రదర్శించింది. అనంత్ జవాబు చెప్పలేదు. కాస్త ఆగి కుతూహలం అణుచుకుంటున్న కంఠంతో మళ్ళీ తనే అడిగింది. ఏమన్నాడు మీ అన్నయ్య? నిజం చెప్పమంటావా? బాగుంది, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేను నిజం కోరేది? నువ్వు రాక్షసిలా ఉన్నావన్నాడు. నీతో నేను పరిచయం పెంచుకుంటే కొరివితో తల గోక్కున్నట్లే అన్నాడు. ఏ మాత్రం బుద్ధి ఉన్నా తక్షణం నీ స్నేహానికి స్వస్తి చెప్పమన్నాడు. రోజా నిటారుగా కూర్చుంది. ముఖం ఎర్రబడింది. గుండెల్లో మండిన కోపాన్ని నిగ్రహించుకుంటూ నవ్వు తెచ్చిపెట్టుకుంటూ, భేష్, ఆ కాస్త పరిచయంతోనే అంత బాగా చెప్పగలిగిన మీ విజయ్ తెలివితేటలు నేను అభినందిస్తున్నాను.
అందుకే నిజం చెప్పమంటావా అని నేను మొదటే అడిగింది. వాడెలా అంటే నాకేం, నేను లక్ష్య పెడతానా? సముదాయింపుగా అన్నాడు అనంత్. ఎదుటివారి వల్ల ఎల్లవేళలా మనల్ని గురించి నిజం కావాలని కోరుకోవడం మూర్ఖత్వమే. ఒక్కోసారి అవి చేదుగా, భరించరానంత దుర్భరంగా ఉంటాయి. అవి విని మనసు పాడు చేసుకునే కంటే అసలు వినకుండా దాటిపోవడమే ఉత్తమం. నోరుగలదని, గయ్యాళి అని, పెళుసు అని చిన్నప్పటి నుంచి ఇరుగు పొరుగు చేత అనిపించుకోవడం రోజాకి అలవాటే. కానీ ఇప్పుడు ఈ విజయ్ అభిప్రాయం భరించరానిదిగా, బాధగా, తనకి అన్యాయం జరిగినట్టుగా అనిపించసాగింది. జన్మలో ఇంకెప్పుడు ఎవరి నోటి నుంచి తనని గురించిన అభిప్రాయం వినకూడదు. బేరర్ ఆఖరి ఐటంగా ఐస్ క్రీం తెచ్చి ముందు పెట్టాడు. అనంత్ అప్పటికే చాలా ఎక్కువ అయిపోయినట్టుగా ఆయాసపడుతున్నాడు. రోజాకి వెధవది, ఇన్ని రకాలు తిన్నా ఇవి ఇంత రుచిగా ఉన్నా అదేమిటో భోజనం చేసిన సంతృప్తి రాలేదు. మాట్లాడి మాట్లాడి అలసిపోయినట్లుగా అనంత్ మౌనంగా కూర్చున్నాడు. రోజా పరధ్యాసగా ఆలోచిస్తూ ఐస్ క్రీం కాస్తగా నిదానంగా తింటుంది. ఇంతలో వెనక నుంచి హఠాత్తుగా అను అన్న పిలుపు మృదు గంభీరంగా వినిపించింది. ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. గుమ్మం వైపు వీపు పెట్టి కూర్చుని ఉన్న అనంత్ చటుక్కున తల తిప్పి చూశాడు. గుమ్మానికెదురుగా అనంత్కి అభిముఖంగా కూర్చున్న రోజా తలెత్తి చూసింది. గుమ్మంలో విజయ్ నిలబడి ఉన్నాడు. అతను అనంత్ వైపు చూస్తూ ఒక్క నిమిషం నాతో రావాలి, పనుంది అన్నాడు లేచి రమ్మని ఆజ్ఞాపిస్తున్నట్టుగా. అనంత్ రోజా వైపు తిరిగాడు. ఇద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు. అనంత్ వెళ్ళనా వద్దా అన్నట్లు చూస్తున్నాడు. వెళ్ళి త్వరగారా అంది రోజా. ఇప్పుడే ఒక్క నిమిషం, అసలు నేనిక్కడున్నట్టు వీడికెలా తెలిసిందబ్బా గొణుక్కున్నట్టుగా అన్నాడు అనంత్. అడుగు నువ్వు మెల్లగా అంది రోజా. అనంత్ లేచి వెళ్ళాడు. రోజా అతి మెల్లగా ఐస్ క్రీం తింటోంది. 10 నిమిషాలు గడిచాయి. రోజాకెలాగో ఉంది. ఎంతో అందమైన ఈ రోజు, ఈ అనుభవంలో విజయ్ రాక అపశృతిలా అనిపించింది. విజయ్తో పాటు తనని గురించి అనంత్తో అన్న మాటలు కూడా గుర్తుకి వచ్చినాయి. తనని గౌరవంగా చూడని వారిని హీనంగా చూడడం రోజాకి అలవాటు. విజయ్ అంటే గౌరవం లేకపోగా నిరసనతో కూడిన అభిప్రాయం కలిగింది. ఇంతలో అడుగుల సవ్వడి వినిపించింది. అనంత్ వస్తున్నాడన్నట్టుగా రోజా తలెత్తి చూస్తూ, ఏమిటింత ఆలస్యం, ఏమన్నాడు మీ యముడు? రోజా చటుక్కున ఆగిపోయింది. కళ్ళు వెడల్పైనాయి. చేతిలో స్పూన్ క్రిందకి జారిపోయింది. తిరిగి వచ్చింది అనంత్ కాదు, విజయ్. మే ఐ కమిన్? అతి వినయంగా అడిగాడు విజయ్. రోజా ఇంకా అలాగే చూస్తోంది. రెండవసారి మళ్ళీ అడిగాడు విజయ్. రోజా సమాధానం చెప్పలేదు. తనని కాదన్నట్టు తలదించుకుంది. చేతిలో నుంచి కప్పులోకి జారిపోయిన చెంచాని తీసుకొని మళ్ళీ నిదానంగా ఐస్ క్రీం తినసాగింది. విజయ్ సరాసరి లోపలికి వచ్చి అనంత్ ఖాళీ చేసి వెళ్ళిన కుర్చీలో కూర్చున్నాడు. రోజా నిటారుగా కూర్చుంది. ఎక్స్క్యూజ్ మీ అంటూ రోజా మోచేతి దగ్గర ఉన్న మెనూ కార్డ్ తీసుకొని చూసి బేరర్ రాగానే స్ట్రాంగ్ కాఫీ 1 అని ఆర్డర్ ఇచ్చాడు. బేరర్ వెళ్ళిపోయాడు. రోజాకెలాగో ఉంది. విజయ్ కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ ఉండడం వల్ల అతని ముఖంలో ఎలాంటి భావం ఉందో గుర్తించటానికి వీలు కావడం లేదు. కళ్ళెత్తి సూటిగా అతని వైపు చూడకపోయినా అతను తనని నిస్సంకోచంగా నఖశిఖ పర్యంతం పరిశీలిస్తున్నాడని తెలుస్తూనే ఉంది. అతనలా చూస్తుంటే అంత క్రితం నోటికి రుచిగా, ఎంతో మధురంగా ఉన్న ఐస్ క్రీం వెగటుగా, అసహ్యంగా, తింటే వాంతి వచ్చేటంత చేదుగా అనిపించసాగింది. నా పేరు విజయ్. అనంత్ నాకు తమ్ముడు. విజయ్ తనే మాటలు కల్పించుకున్నాడు. తెలుసా ఎలా? కొద్దిగా ఆశ్చర్యంగా అడిగాడు. ఇదివరకు 1-2 సార్లు అనంత్ దూరం నుంచి చూపించాడు. విజయ్ నిటారుగా కూర్చున్నాడు. అలాగా? నాకు తెలియదు. వాడు నాకెప్పుడూ చెప్పనేలేదు. అనంత్ చేసిన ప్రతి పని మీకు చెప్పాలా? లేదే. క్షణం ఆగి, ఏం చెప్పకూడనిది మీరు నేర్పుతున్నారా వాడికి అన్నాడు. ఒకళ్ళు నేర్పితే నేర్చుకునే మనిషి కాదు అనంత్. థ్యాంక్స్ వాడి గురించి అంత మంచి అభిప్రాయం ఉన్నందుకు. మంచి వాళ్లను గురించి ఎప్పుడూ మంచి అభిప్రాయాలే ఉంటాయి. రోజా స్వభావమే అంత. కోపం కానీ చిరాకు కానీ కలిగితే మాటకి మాట తడుముకోకుండా చెప్పేస్తుంది. తనని రాక్షసి అన్న ఈ మనిషితో మర్యాదగా మాట్లాడాల్సిన అవసరం ఏమీ కనిపించలేదు రోజాకి. బేరర్ కాఫీ తెచ్చి విజయ్ ముందు పెట్టి వెళ్ళిపోయాడు. విజయ్ కూలింగ్ గ్లాసెస్ తీసి టేబుల్ మీద ఒక ప్రక్కగా పెట్టాడు. రోజా తెచ్చిపెట్టుకున్న సాహసంతో నిర్భయంగా అతని ముఖం తీరుతెన్నులు గమనించసాగింది. అతని నుదురు విశాలంగా ఉంది. కనుబొమలు తీరుగా ఉన్నాయి. జుట్టు మెత్తగా పక్కపాపటితో చక్కటి క్రాఫ్గా ఉంది.
షుగర్ తీసి కాఫీలో కలుపుకుంటూ అడిగాడు విజయ్. మీ నాన్నగారు ఏం చేస్తారు? ఏం చెయ్యరు. రోజా అన్న ఆ మాట విసురును బట్టి అతను తలెత్తి చూశాడు. క్షణంసేపు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. విజయ్ చూపుల్ని రోజా ఆకట్టి నిలిపివేసింది. రోజా చూపుల్ని విజయ్ పట్టి ఆపేశాడో ఇద్దరికీ తెలియదు. క్షణంసేపు తదేకంగా చూస్తూ అలాగే ఆగిపోయారు. 2 నిమిషాలు గడిచాయి. క్రమంగా చివరికి విజయ్ తనే చూపులు మరల్చుకున్నాడు. ఆయన్ని నేను కలుసుకోవాలి. ఎందుకు? పనుంది. ఆయన్ని మీరు కలుసుకోవాలంటే మీరు స్వర్గానికి వెళ్ళాలి. విజయ్ మళ్ళీ తలెత్తి చూశాడు. ఈసారి అతని చూపులతో తన చూపులు కలవకుండా జాగ్రత్త పడింది రోజా. అంటే ఆ మాత్రం గ్రహించలేరా? స్వర్గంలో ఎవరుంటారు? నాకు తండ్రి లేరు. ఓ ఐఎమ్ సారీ. మర్యాద కోసం అన్నట్టుగా అన్నాడు. కాఫీ తాగుతూ అడిగాడు. అన్నదమ్ములున్నారా? పోనీ ఉన్నారు. ఎంతమంది? ఒకడే. ఏం చేస్తాడతను? ఏం చెయ్యడు. ఏం చెయ్యడా? వయసెంత? 18. విజయ్ ఆశ్చర్యంగా చూశాడు. రోజాకి ఒళ్ళు మండుతోంది. అయితే ఏదో ఒకటి చెయ్యాల్సిన వయసేనే. చదువు అయిపోయిందా? అయిపోయింది. ఐసీ. మళ్ళీ నిశ్శబ్దం ఏర్పడింది. విజయ్కి కూడా చిరాకు రేకెత్తుకొస్తోంది. మొదట అతను ఇక్కడికి వచ్చే ముందు ఈ అమ్మాయితో మంచి చెడ్డలు మాట్లాడి అనంత్ స్వభావం, అతని స్థితి చెబుదామనే వచ్చాడు. నొప్పించకుండానే సాధ్యమైనంత మృదువుగా అనంత్ని విడుదల చేయమని కోరుదామనుకున్నాడు. కానీ అసాధ్యురాలైన ఈ రోజా కొరకరాని కొయ్య అని ఈ కొద్దిసేపటిలోనే తెలిసిపోయింది. అతని సహనం సడలిపోయింది. మీ విషయం గురించి మాట్లాడాలంటే మీ తరపున ఎవరు పెద్దవాళ్ళు లేరా? నా విషయం అంటే? ఎదురు ప్రశ్న వేసింది. విజయ్కి ఒళ్ళు మండింది. అనంత్ని మీరు వివాహం చేసుకోవాలనే కోరిక గురించి. రోజా సమాధానం చెప్పలేదు. అయినా మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ల అదుపాజ్ఞంలో ఉంటారని నేననుకోను. మీరు ఒప్పుకుంటే నేను మీతోనే మాట్లాడతాను. రోజా తలెత్తలేదు. విని విననట్టుగా ఉండిపోయింది. మీరు ఏ పని చేసినా ఒక ఉద్దేశంతో చేస్తారా? లేక తమాషాకి సరదాకి కూడా చేస్తారా? నాకేదైనా లాభం ఉంటే తప్ప నేనే పని చెయ్యను. ఖచ్చితంగా వచ్చింది జవాబు. విజయ్ కూలింగ్ గ్లాసెస్ చేతిలోకి తీసుకొని వాటిని అటూ ఇటూ తిప్పుతూ అన్నాడు. అనంత్ కాబోయే మామగారికి మీరు ఉత్తరం రాయటంలో మీ ఉద్దేశం అనంత్ని ఇష్టం లేని పెళ్లి నుంచి తప్పించటమే. దానివల్ల మీకు కలిగే లాభం? ఇందులో లాభనష్టాల ప్రసక్తి ఏముంది? ఇంత క్రితమే చెప్పారు లాభం లేకపోతే ఏ పని చేయనని. రోజా పట్టుబడిన దానిలా చూసింది. విజయ్ కళ్ళు కొంటెగా నవ్వాయి. రోజా తనని తాను సమర్థించుకుంటూ సగర్వంగా అంది. బాగుంది. స్నేహితులకి, దగ్గరి వాళ్ళకి ఆ నియమం వర్తించదు. ఓహో, మీ ఉద్దేశాలకి సమయానుకూలత బట్టి సవరణలు ఉంటాయన్నమాట. అతని మాటల్లో ఎత్తిపడుపుని, వ్యంగ్యాన్ని రోజా బలవంతంగా భరించి సహనంగా ఊరుకుంది. అయితే అనంత్కి ఆ పెళ్లి తప్పించటంలో మీకు స్వలాభమైన ఆపేక్ష ఏమీ లేదంటారు, అవునా? అది నా అంతర్యానికి సంబంధించిన విషయం. ముక్కు మొహం ఎరుగని వాళ్ళకి నా స్వవిషయాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అనంత్ నాకు తమ్ముడు. వాడికి గార్డియన్ని నేను. ఒక్క మాటలో చెప్పాలంటే నా అనుమతి లభిస్తే గాని వాడి వివాహం జరగదు. ఐసీ. ఇంత క్రితం విజయ్ అన్నదాన్ని అచ్చంగా అలాగే అనుకరిస్తున్నట్టుగా అంది. అతని ముఖం ఎర్రబడింది. కుర్చీలో ఇబ్బందిగా కదిలి వెనక్కు వాలి రోజాని మళ్ళీ పరీక్షగా చూడసాగాడు. రోజా విజయ్ చూపులు లక్ష్య పెట్టిన దానిలా చెంచాతో కాస్తాగా ఐస్ క్రీం తినసాగింది. అతనలా చూస్తుంటే ఒళ్ళంతా కంపరంగా ఉంది. ఐస్ క్రీం కప్పు తీసి అతని మొహాన విసిరికొట్టి లేచిపోవాలన్నంత కోపం వస్తోంది. ఎందుకలా చూడడం? విషయమేమిటో చెప్పేసి గబగబా వెళ్ళిపోకూడదు? ఇంతకీ అనంత్ ఎక్కడ? ఎంతసేపటికి రాడేం? ఏమయ్యాడు? ఈ ప్రశ్నలతో అనుమానాలతో వేగిపోతున్న రోజా ఎంత మెల్లిగా, ఎంత తక్కువగా తింటున్న ఐస్ క్రీం అయిపోవటం చూసి మళ్ళీ ఆగిపోయింది. తినాలన్నా బాధగా ఉంది. అతనలా ఎదురుగా కూర్చొని రెప్పవాల్చకుండా చూస్తుంటే తనే పెద్ద రాక్షసి అయినట్టు, ముందు ఓ గంగాళం పెట్టుకుని దాంట్లో నుంచి పెద్ద తెడ్డుతో తినకూడని పదార్థం ఏదో తింటున్నట్టు అనిపించసాగింది. విజయ్ చూపులకి అలాంటి శక్తి ఉందేమో. విజయ్ ఉన్నట్టుండి అన్నాడు. అతని ముఖం కఠినంగా, స్వరం గంభీరంగా ఉంది. అనంత్ మీకు ఎలాంటి ఆశలు కల్పించాడో నాకు తెలియదు. కానీ కొన్ని కారణాల వల్ల వాడితో మీ వివాహం ఎలాంటి పరిస్థితుల్లోనూ జరగదని మీకు తెలియచెప్పటానికి ఈ అవకాశం కల్పించుకొని వచ్చాను. విజయ్ రోజాని పరీక్షగా గమనిస్తున్నాడు. అతను ఆశించినట్లు రోజా తలెత్తలేదు.
కంగారు పడలేదు, కుర్చీలో ఇబ్బందిగా కదలలేదు. మేం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, కాదనడానికి నువ్వెవరు మధ్య అంటూ ఆవేశంగా ఏవేవో అనలేదు. నిమ్మకి నీరెత్తినట్లు ముఖం చిట్లించి విసుగ్గా చూసింది. విజయ్కి పట్టరాని ఆగ్రహం వచ్చింది. ఏమిటి ఈ అమ్మాయి ఉద్దేశం? నువ్వేమన్నా అనుకో, అనంత్ నావాడు, నేను చెప్పినట్టు వింటాడు అనే ధైర్యమా? అనంత్ నా గుప్పెట్లో ఉన్నాడు, నీ మాటలతో నాకేం పని అనే నిర్లక్ష్యమా? మండిపోయాడతను. లేచి నిలబడుతూ అన్నాడు. ఆస్తిమంతుడని, భర్తగా పొందాలనే ఆడపిల్లగా మీ ఆరాటాన్ని, ఆశల్ని నేను అర్థం చేసుకోగలను. కానీ అనంత్కి భార్యగా తగిన వ్యక్తి వేరు. ఆ లక్షణాలు మీలో ఏమీ లేవు. విజయ్ జేబులు తడుముకొని డైరీ ఒకటి తీసి దానిలో నుంచి పేజీ ఒకటి సర్రున చింపి పెన్సిల్తో గబగబా ఏదో గీకి ఆ కాగితాన్ని రోజా మీదకి విసిరేసి, అది నా అడ్రస్కి మీ కోరికల ఖరీదు, అనంత్ని మీ నుంచి విడుదల చేయటానికి కావలసిన ప్రతిఫలం అంకెవేసి పోస్టు చేస్తే దాన్ని మీకు ఏ రూపంలో ఎక్కడ అందజేయమంటే అలా అందజేస్తాను. వాడిని ఇలా రాబందుల్లాంటి ఆడపిల్లల చేతుల్లో నుంచి తప్పించటం నాకేం కొత్త కాదు అన్నాడు. రోజాకి అతనేం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. తన మీద పడి క్రింద పడిపోతున్న కాగితాన్ని చేత్తో పట్టుకొని చూసింది. ఆ కాగితం మీద విజయ్ అంత గబగబా గీకినట్టు రాసింది అతని అడ్రస్. విజయ్ కుమార్, MA LLB, రాజానిలయం, శాంతిపురం, హైదరాబాద్ అని ఉంది. తర్వాత మీకు ఆ ప్రతిఫలం ముట్ట చెప్పే క్షణంలో మీరు నాకు అనంత్ మీకు రాసిన ఉత్తరాలన్నీ ఇవ్వాలి అన్నాడు విజయ్ డైరీ జోబులో పెట్టేసుకుంటూ. ఇవ్వకపోతే చేతిలో ఉన్న కాగితం మీద నుంచి కళ్ళెత్తి సూటిగా అతన్ని చూస్తూ రెట్టించినట్టుగా అంది. ఫలితం మీరే చూస్తారు. సరే అంటే? మీరు నాకు డబ్బు ఆశ పెట్టారు. నేను లొంగుతానో లేదో మీరే చూద్దురుగాని. మీ ఉద్దేశం? మీరు కోరిన విధంగా అనంత్ని నేను విడుదల చేయటం అనేది కల్లో కూడా జరగదు. రోజా చేతిలో ఉన్న కాగితాన్ని అతని మీదకి విసిరేసింది. విజయ్ స్తబ్దుడైనట్టు నిలబడ్డాడు. క్షణంసేపు తన మీద పడి టేబుల్ మీద పడిన ఆ కాగితాన్ని, రోజాని మార్చి మార్చి చూశాడు. రోజా ఏమాత్రం నదురు బెదురు లేనిదానిలా నిశ్చలంగా కూర్చొని అతని వైపు చూడసాగింది. విజయ్ మనసులో కలిగిన కోపాన్ని ఎంతో సహనంగా అదిమిపట్టినట్టు బిగబట్టిన అతని పెదవులే తెలుపుతున్నాయి. కొద్దిసేపు తదేకంగా రోజాని చూసిన అతని చటుక్కున అరచేతులు రెండు టేబుల్కి చెరో అంచున ఆనించి కొద్దిగా ముందుకు వంగుతూ ఎంతో మృదువుగా మెత్తగా అడిగాడు. ఎందుకొచ్చిన నటన ఇది? మీరసలు పెళ్లి చేసుకునే టైప్ కాదని, ఒకవేళ చేసుకున్నా అనంత్ లాంటి వ్యక్తిని కల్లో కూడా భర్తగా స్వీకరించరని, సహించలేరని మిమ్మల్ని చూసిన మొదటి చూపులోనే నేను గ్రహించాను. మీకు కావాల్సింది అనంత్ కాదని, వాడి డబ్బని, ఆ డబ్బు పొందడం కోసం ఏం చెయ్యటానికైనా సిద్ధంగా ఉన్నారని ఇప్పుడు తెలుస్తోంది. అతని కళ్ళు కొంటెగా చూసినాయి. కంఠం అవమానం చేస్తున్నట్టు నిరసనగా పలికింది. పదును పెట్టిన మాటల్ని గురిచేసి విసురుతున్నట్లుగా అన్నాడు. అయినా మనలో మనమాట. పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది? మొగుడు, పిల్లలు, వెధవ బాదరాబంది ఇలా మనుష్యులని చేతిలో చిక్కించుకొని వదిలేస్తూ ఉంటే వయసు పోయే లోపల ఎంతైనా సంపాదించవచ్చు. 4 రకాల మనుష్యుల్ని రుచి చూసినట్టు ఉంటుంది. ఎంత మంచి వ్యాపారం, ఏమంటారు? రోజా మతిపోయిన దానిలా ఈ పరశోక్తులకి రాయిలా స్తంభించిపోయినట్టు కళ్ళు వెడల్పు చేసుకుని చూడసాగింది. చెప్పండి, ఏమంటారు? ఇప్పుడైనా నేను చెప్పిన దానికి ఒప్పుకుంటారా? ఒప్పుకోను. ఒప్పుకోకపోతే మీ అంత మొండి మనిషి, తెలివి తక్కువ ఆడపిల్ల ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదనుకుంటాను. మీరు ఒప్పుకోకపోతే నేనేం చేస్తానో, ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నానో కూడా చెప్పమంటారా? నేను తలుచుకుంటే చేయలేనిది అంటూ ఏదీ లేదు. మిమ్మల్ని ఏ కేసులోనైనా ఇరికించి జైలులో తోయించగలను. మీరు మీ సాటి వాళ్లలో తల ఎత్తుకు తిరగలేని విధంగా అవమానం చేయగలను. అసలే నిటారుగా కూర్చున్న రోజా ఇంకా నిటారుగా కూర్చుంది. కానీ నాకు ఆ ఉద్దేశం లేదని ముందే చెబుతున్నాను. మీతో గుట్టుగా రాజీకి రావటానికే నేను సిద్ధంగా ఉన్నాను. రోజా పళ్ల బిగువన సమాధానం ఇచ్చింది. అనంత్, నేను ప్రాణ స్నేహితులం. మీ బెదిరింపులకి నేనేమీ భయపడను. భగవంతుడు కూడా మా స్నేహాన్ని విడదీయలేడు. మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోవచ్చు. ఆడపిల్లకి ఇంత తెగింపు మంచిది కాదు, హెచ్చరిస్తున్నట్లుగా అన్నాడు. మగవాడిని కదా అనే అహంకారంతో నోటికి వచ్చినట్లు మాట్లాడడం మీకు మంచిది కాదు, విసురుగా వచ్చింది సమాధానం. విజయ్ లేచి సరిగ్గా నిలబడి తెచ్చిపెట్టుకున్న శాంతంతో చెప్పాడు.
ఆనాడు దూరం నుంచి చూసి అందమైన దానివేగాక అంతో ఇంతో తెలివిగల దానివై ఉంటావని ఆశపడ్డాను. అందుకే ఇంత మర్యాదగా నీతో సంప్రదింపులకి వచ్చాను. ఆడపిల్లకి ఇంత తెగింపు, దుస్సాహసం ఎప్పుడూ పనికిరాదు. వివేకం, విచక్షణ జ్ఞానం లోపిస్తే ఎప్పుడో ఒకసారి తెగిన గాలిపటంలా ఎక్కడో కూలిపోవడం జరుగుతుంది. అనంత్కి కాబోయే భార్యకి వినయం మొదటి లక్షణంగా ఉండాలి. కుటుంబ సాంప్రదాయం గౌరవప్రదమైనదిగా ఉండాలి. వాడి మీద కట్టుకున్న భర్తగా గౌరవం ఉండాలి కానీ వాడి ఆస్తి మీద ఆశ, వ్యామోహం ఉండకూడదు. ఈ లక్షణాలన్నీ మీలో ఉన్నాయో లేదో మీరే చూసుకోండి. తనకి కాబోయే భార్య ఎలా ఉండాలో అనంత్ నిర్ణయించుకోగలడు. మీ నిర్ణయాలకి తల ఒగ్గాల్సిన అవసరం అతనికి ఏమాత్రం లేదు. అతడికి ఇష్టం లేని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసే అధికారం మీకు అసలే లేదు. వాళ్ళమ్మ మీకు పెత్తనం ఇచ్చింది అతని ఆస్తి మీద గాని అతని మీద కాదన్న సంగతి ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. విజయ్ క్షణం సేపు నోటమాట రానివాడిలా నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. అతనెంత గట్టిగా తన అభిప్రాయం చెప్పాడో అంతకి రెట్టింపు దృఢంగా తన నిర్ణయం తెలియజేసింది రోజా. గదిలో కొద్దిసేపు అతి భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. చివరికి విజయ్ కూలింగ్ గ్లాసెస్ తీసుకొని పెట్టుకుంటూ అన్నాడు, సరే, మీకు మంచితనంగా విషయం గురించి చెప్పాలని వచ్చాను. అత్యాశతో అనంత్ ఆస్తి మీద 2 కళ్ళు పెట్టుకొని ఉన్న మీకు నా హితబోధ తలకి ఎక్కకపోవటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. మీకు పాఠం ఎలా నేర్పాలో, అనంత్ని మీ చేతుల్లో నుంచి ఎలా తప్పించాలో తెలియని తెలివిహీనుడిని కాదు. సెలవు. విష్ యూ గుడ్ లక్ అంది రోజా. వెళ్ళబోతున్న విజయ్ వీపు మీద కొరడా దెబ్బ తిన్నవాడిలా చర్రున వెనక్కి తిరిగి చూశాడు. రోజా సగర్వంగా ధీమాగా అంది, మీ అంతులేని అధికారం నుంచి అనంత్ని తప్పించటం ఎలాగో నాకు తెలుసు. విజయ్ చెంపల్లో ప్రతిఫలించిన ఎరుపుని బట్టి, గట్టిగా బిగుసుకొని కదులాడని దవడ ఎముకని బట్టి అతనికి ఆపుకోలేనంత ఆగ్రహం కలిగిందని గ్రహించింది రోజా. ఒక్క నిమిషం అతని కుడి చెయ్యి కదిలిన తీరుని బట్టి వచ్చి తన మీద కలబడతాడేమో అన్నంత భయం వేసింది. కానీ అది క్షణికం మాత్రమే. విజయ్ ముఖంలో కోపం మెరుపులా మాయమయ్యింది. హఠాత్తుగా ఎర్రటి చుగుళ్లతో తెల్లటి పలువరుస అందంగా కవ్వించేలా నవ్వుతూ సరదాగా అన్నట్టుగా అన్నాడు, గుడ్, మిమ్మల్ని నేను నా జన్మలో మర్చిపోలేను. చెప్పటం మర్చిపోయాను. అనంత్ ఇప్పుడు రాడు. మీరు ఇంటికి వెళ్ళవచ్చు. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అనేసి సమాధానం కోసం చూడకుండా చటుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. స్ప్రింగ్ డోర్ అతను విసురుగా వెళ్ళిపోయిన దానికి సూచనగా చాలాసేపు అటూ ఇటూ ఊగుతూ ఉండిపోయింది. కథ కొనసాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.